ఈరోజు మనం చూడబోయే వీడియో సినిమా కాదు, నిజమైన ఒక జీవిత కథ. ఒక ఫ్లైట్ నేమ్ ఎయిర్ ఇండియా 278. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిట్యువేషన్. సడన్ గా ఈ ఎయిర్ప్లేన్ లో 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిన ఒక మూమెంట్. ఈ మూమెంట్ తో పాటు 300+ ప్యాసింజర్స్ జీవితాలు ఒక్క సింగిల్ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉన్నది. ఫిజిక్స్, కరేజ్ మరియు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ని యూజ్ చేసి ఆ 2 పైలట్స్ ఒక డిఫికల్ట్ అయిన సిట్యువేషన్ ని హ్యాండిల్ చేసి ప్లేన్ ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఇది జస్ట్ స్టోరీ కాదు, ఇది రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్. సో రెడీ అవ్వండి, ఈ థ్రిల్లింగ్ జర్నీని కలిసి చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది స్టోరీ. ఇది 2 పైలట్స్ గురించిన ఒక నిజమైన జీవిత కథ. వాళ్ళు 2 ఇంజిన్స్ పని చేయకుండా ఉన్న ప్లేన్ లో 300+ ప్యాసింజర్స్ తో ట్రావెల్ చేశారు మరియు కేవలం ఫిజిక్స్ ని యూజ్ చేసి 120 కిలోమీటర్స్ ఫ్లై చేశారు. Good evening, ladies and gentlemen. This is your Captain Rakesh speaking from the flight deck, and we have our co-pilot Clarison here. Welcome aboard Air Transit Flight 236, non-stop to Toronto and onward to Lisbon. We are expecting calm weather and a safe flight today. Please sit back, relax, and enjoy your journey with us. Runway in sight. Cleared for takeoff. Smooth as silk, Captain. That's how we do it. ఎయిర్పోర్ట్ లో ఒక నార్మల్ డే లాగా ఆ 2 పైలట్స్ ఇంజిన్ స్టార్ట్ చేశారు. ఇంజిన్స్ ఎయిర్ ని వెనక పుష్ చేస్తుంది. దానికి న్యూటన్స్ 3rd లా వల్ల ప్లేన్ ముందుకి మూవ్ అవుతున్నది. ఎయిర్ ఏరోఫాయిల్ షేప్ లో ఉన్న వింగ్స్ మీద ఫ్లో అవుతున్నది. ప్లేన్ స్పీడ్ పెరిగితే వింగ్ పైన ఉండే ఎయిర్ కింద ఉన్న ఎయిర్ కన్నా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నది. దాని వల్ల పైన సైడ్ లో లో ప్రెషర్, కింద సైడ్ లో హై ప్రెషర్ క్రియేట్ అవుతాయి. ఈ ప్రెషర్ డిఫరెన్స్ వింగ్స్ ని పైకి పుష్ చేస్తుంది. బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ చెప్పినట్టు లిఫ్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా ఎక్కువ అయ్యాక ప్లేన్ గ్రౌండ్ ని వదిలి పైకి ఎగురుతుంది. ఇప్పటి వరకు అన్ని ఫిజిక్స్ ప్రకారం పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయి, జస్ట్ ఒక నార్మల్ ఫ్లైట్ లా. Captain, the fuel quantity seems to be lower than planned. Cross-check flow both sides. The flow seems to be normal. I think it's a gauge error. Okay, keep an eye on it. All right, Captain. కానీ మధ్యలో అట్లాంటిక్ ఓషన్ పైన ఫ్లైట్ వెళ్తున్న టైంలో రైట్ సైడ్ వింగ్ లో ఫ్యూయల్ లాస్ వల్ల 2 ఇంజిన్స్ కూడా పని చేయడం ఆపేశాయి. Captain, fuel pressure low on the left tank. Open cross feed, feed from right tank. Opening cross feed. Left engine EPR dropping. Confirm engine 1 failure. Confirmed engine 1 failed. I repeat, engine 1 failed. Maintain altitude, attempt relight. No light up. Securing engine 1. Captain, we're losing power on the right engine as well. Confirm dual engine failure. Maintain best glide speed 220 knots. Confirmed both engines out. All electrics gone. Let's believe in physics. Deploy the rat now. Rat deployed. Emergency hydraulics online. రాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్. రాట్ అనేది ఒక జనరేటర్ మోటార్. ఇది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి యూస్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ లాంటి ఎలివేటర్, ఎయిలరాన్, రడ్డర్ కి పవర్ ఇవ్వడానికి. రాట్ లో ఉన్న రొటేటింగ్ షాఫ్ట్ కాయిల్ లోపల ఉన్న మ్యాగ్నెట్ ని స్పిన్ చేస్తుంది. దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయ్యి ఏసీ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే రాట్ ఒక విండ్ పవర్డ్ జనరేటర్ లా పనిచేస్తుంది. ఇది మనకి 0 థ్రస్ట్ ఇస్తుంది, అంటే ముందుకి పుష్ చేయలేదు. మనం కింద డిసెండ్ అవుతున్నప్పుడు వచ్చిన ఎయిర్ ఫ్లో వల్ల మాత్రమే ఇది స్పిన్ అవుతుంది. థ్రస్ట్ లేకుండా మనం చేయగలది ఒకటి, ఈ 80 టన్ మెటల్ ప్లేన్ ని 300 ప్యాసింజర్స్ తో గ్లైడ్ చేయడం. Controls responding, trim for glide. Speed steady at 220 knots. Captain, the runway is within range, but our altitude, we are way too high. We'll not be able to make it. He's right. At this altitude, we can't land safely. We have to reduce altitude. Let's turn her. మన టర్న్స్ ని డిసైడ్ చేయడానికి 3 కంట్రోల్స్ ఉంటాయి. ఎయిలరాన్స్, ఎలివేటర్ మరియు రడ్డర్. ఎయిలరాన్స్ వింగ్ ట్రైలింగ్ ఎడ్జ్ మీద ఉంటాయి. నేను యోక్ ని లెఫ్ట్ కి పుల్ చేస్తే లెఫ్ట్ ఎయిలరాన్ పైకి వెళ్తుంది, లిఫ్ట్ తగ్గుతుంది. రైట్ ఎయిలరాన్ కిందకి వస్తుంది, లిఫ్ట్ పెరుగుతుంది. ఈ డిఫరెన్స్ వల్ల
ప్లేన్ లెఫ్ట్ కి రోల్ అవుతాది. కాబట్టి మనం స్కిడ్ లేకుండా, స్లైడ్ అవ్వకుండా స్మూత్ గా టర్న్ అవుతాం. ఎలివేటర్ పిచ్ ని కంట్రోల్ చేస్తుంది. టర్న్ చేసినప్పుడు లిఫ్ట్ కొంచెం దగ్గుతుంది కాబట్టి ప్లేన్ ఎక్కువగా కింద పడకుండా ఉండడానికి నేను కొంచెం బ్యాక్ కి పుల్ చేయాలి. ఎక్కువగా పుల్ చేస్తే ప్లేన్ స్లో అయిపోతుంది. టు కీప్ us ఫ్రమ్ డ్రాపింగ్ టూ ఫాస్ట్. రడర్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ వర్టికల్ టైల్ మీద ఉండే కంట్రోల్ సర్ఫేస్. ఇది యా ని కంట్రోల్ చేస్తుంది. అంటే ప్లేన్ లెఫ్ట్ రైట్ డైరెక్షన్ మూవ్మెంట్ ని డిసైడ్ చేస్తాది. రడర్ లెఫ్ట్ కి మూవ్ అయితే ప్లేన్ కూడా లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. Altitude finally matches the glide path, but we only get one chance to land. It could be a rough landing. Spoilers deployed. Wait in center line. Nose gear collapsed, but she's straight. Speed decaying, and stop. Evacuation checklist. Fire handle safe. Batteries off. Ladies and gentlemen, this is your captain speaking. We have landed safely. Our crew overcame a technical situation and everything is safe. Please remain calm. Your safety was maintained at all times. Please remain seated and await instructions from our cabin crew. Thank you. ఇది వల్ల ఆ పైలట్స్ ఈ ప్లేన్ ని సేఫ్ గా గ్లైడ్ చేసి డెస్టినేషన్ కి తీసుకొని వెళ్లారు అండ్ 300+ ప్యాసింజర్స్ లైఫ్స్ ని సేవ్ చేశారు. ఆ పైలట్స్ తోన గ్రేట్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కోసం అవార్డ్ కూడా ఇచ్చారు. మీ పిల్లలు కూడా ఇలాంటి సైన్స్ కాన్సెప్ట్స్ ని నేర్చుకోవచ్చు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయగలరు. మా 1-on-1 ఫ్రీ డెమోన్స్ట్రేషన్ కి రిజిస్టర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది, క్లిక్ చేసి చెక్ చేసుకోండి.